హలో భయ్య, నేనైతే ఇప్పుడు యూరోప్లోని కౌనస్ అనే బస్ స్టాప్లో ఉన్నాను. సో అక్కడికైతే వెళ్తున్నాను, ఇప్పుడు రీచ్ అయిపోయాను ఆల్మోస్ట్. ఇది ఒక జస్ట్ స్టాప్, నా లాస్ట్ స్టాప్ అయితే ఇంకా రాలేదు. ఈ స్టాప్ చూస్తే చాలా పెద్ద బస్ స్టాప్, లైక్ ఆల్మోస్ట్ లైక్ 20-30 బస్సెస్ ఒకసారి పట్టేలా కట్టారు దాన్ని. అంత పెద్ద బస్ స్టాప్, నాట్ ఈవెన్ 20-30, ఇంకెక్కువే పట్టచ్చు. లైక్ ఒకసారి వచ్చి పార్క్ చేసి వెళ్ళిపోయినంతగా. సో ఇక్కడ మేబీ ఒక 5 to 10 minutes వెయిటింగ్ టైమ్. ఇతను ఎవరైతే ఉన్నారో అతను వచ్చి ప్రతి సీట్కి వచ్చి చెక్ చేస్తారు. లైక్ మన ఇండియాలోని కండక్టర్ ఎలాగైతే ఉంటాడో సేమ్ ఇక్కడ అంతే, కండక్టర్ లాగా ఇతను అడుగుతాడు టికెట్లు. సో మన టికెట్స్ చూపించాలి వాళ్ళకి. కాసేపటి తర్వాత ఇప్పుడు టైం చూసారా, ఇప్పుడు మిడ్ నైట్ అయితే 2 అవుతుంది, -1°C బయట. సడన్గా మేము పడుకున్నాం, అందరం ఉలిక్కిపడి లెగిసిపోయాం ఒకసారి. ఎందుకంటే ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, హలో భయ్య, నేనైతే ఇప్పుడు యూరోప్లోని కౌనస్ అనే బస్ స్టాప్లో ఉన్నాను. సో అక్కడికైతే వెళ్తున్నాను, ఇప్పుడు రీచ్ అయిపోయాను ఆల్మోస్ట్. ఇది ఒక జస్ట్ స్టాప్, నా లాస్ట్ స్టాప్ అయితే ఇంకా రాలేదు. ఈ స్టాప్ చూస్తే చాలా పెద్ద బస్ స్టాప్, లైక్ ఆల్మోస్ట్ లైక్ 20-30 బస్సెస్ ఒకసారి పట్టేలా కట్టారు దాన్ని. అంత పెద్ద బస్ స్టాప్, నాట్ ఈవెన్ 20-30, ఇంకెక్కువే పట్టచ్చు.